నేను గౌరవంగా వెళ్ళిపోతున్నానని రాసినా లోకం దృష్టిలో అది లేచిపోవడం అని నాకు తెలుసు. నేను చేసిన ఈ పనికి మన కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య చేసుకుంటారని నాకు తెలుసు. ఇది కూడా అండర్లైన్ చేయనా నాన్న? అయినా సరే మురళే నా సర్వస్వం అని వెళ్ళిపోతున్నాను. కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చిన ఈ దురదృష్టవంతురాల్ని మన్నిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాశావా అమ్మా? రాశాను నాన్న. సంతకం పెట్టావు. అందరికీ శుభలేఖలు పంచేసాం కదా. పెళ్లి కూతురు ఎక్కడా అని ఇంటికి వచ్చిన బంధువులు అడిగితే జవాబు ఉత్తరం. చూసావా పాపం, వెంకట్రామయ్య కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచితే ఆ అమ్మాయి ఎవరితోనే లేచిపోయింది అని నా మీద సానుభూతి చూపిస్తారమ్మా అందరూ. నీ కంటికి నీ ప్రేమ నీ మురళి కనబడుతుంటే నా కంటికి నాశనం అయిపోతున్న నా వంశ పరువు ప్రతిష్టలు కనబడుతున్నాయబ్బా. అందుకే ఈ ఉత్తరం రాయించాను. కూలిపోతున్న నా కుటుంబ గౌరవానికి నువ్వు ఇచ్చిన కాండక్ట్ సర్టిఫికెట్ అమ్మా ఈ ఉత్తరం. వెళ్ళమ్మా, ఇదిగో ఈ పెట్టెలో నీ బట్టలు నగలు అన్నీ సర్ది పెట్టాను. ఇది తీసుకొని నీ ఇష్టం వచ్చిన వాడితో నీ ఇష్టం వచ్చిన దగ్గరికే వెళ్ళిపో నీ ఇష్టం వచ్చినట్టే వెళ్ళిపోమ్మా. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి నాన్న. మీరు చేసుకోమన్నతనే నేను చేసుకుంటాను. నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. లేమ్మా అమ్మా. మురళి, నాకేదో భయంగా ఉందిరా. విషయం ఊర్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. పెద్ద కూడా తెలిస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది. కొన్నాళ్ళు ఎట్లా వెళ్ళిపోరా. రే, ప్రాబ్లం వచ్చిందని పారిపోవటం కన్నా ఫేస్ చేయడం బెటర్ రా. పెద్ద వెంకట్రామయ్య గారికి ఊళ్ళో వాళ్ళందరూ నిజం చెప్పే లోపల ఆ నిజం నేనే చెప్పేస్తాను. ఆయన ఒప్పుకుంటా అనుకుంటావా? చంపేస్తాడరా. అంతకన్నా నువ్వు శైలజ ఎట్టైనా పారిపోవడం బెటర్. ఆ పని చేయొచ్చురా, కానీ ఎప్పుడైనా శైలజ్కి తన వాళ్ళు గుర్తొచ్చి ఆమె కంటి నిండి ఒక్క కన్నీటి చుక్క రాలినా అది నేను భరించలేను. ప్రేమికుడిగా నా స్వార్థం కోసం శైలజని తన వాళ్ళ నుంచి దూరం చేయలేను. శైలజ్కి నా ప్రేమే కాదు, చిన్నప్పటి నుంచి ఆమె పొందుతున్న కన్నవాళ్ల ప్రేమ కూడా అవసరం. అందుకే వాళ్ళ ఇంటికి వెళుతున్నాను. మా ప్రేమ గురించి చెప్పేస్తాను. ఊరుగాని ఊర్లో ఎందుకు నా ప్రాణం మీదకి తెచ్చుకుంటావు? నా ప్రాణం కంటే శైలజ ప్రేమే నాకు ముఖ్యం. అది దక్కనప్పుడు ప్రాణం ఉన్నా ఒకటే పోయినా ఒకటే. డాక్టర్ మురళి ఎంబీబీఎస్, యూఆర్ అండర్ అరెస్ట్. ఎందుకో తెలుసా? స్థానిక ఎమ్మెల్యే గారి అబ్బాయి నరహరిని తీవ్రంగా గాయపరిచినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నా. ఈ కాళ్లతోనే కదరా నా శైలజతో 7 అడుగులు వేయాలనుకున్నాను. ఈ చేతులతోనే కదరా నా శైలజ మెళ్ళ తాళి కట్టాలనుకున్నాను.
చేతికున్న బేడీలు తీసేసి వీడిని చెరువులో పారేయండి. ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ తయారు చేయండి. రేయ్ అందరి టిఫిన్లు అంతే చూసుకోండి. జాగ్రత్త, మర్యాద బాగా చూసుకోవాలి. రేయ్ భోజనం చేసి వెళ్ళిపోతే ఏమండి, మన మురళి ఏమయ్యాడండి? ఓసారి అలా వస్తారా? అవన్నీ తర్వాతండి. మా మురళి ఏమయ్యాడండి? మాకేం తెలుసు? అలా అంటారేంటి? మా మురళి ఎక్కడండి? మీ మురళి చిన్నపిల్లడా తప్పిపోవడానికి? ఎక్కడ పోయాడో పోయి వెతుక్కోండి. మా అబ్బాయి సచివింటి నుంచి ఇక్కడికే వచ్చాడంట కదా. వచ్చినవాడు ఏమయ్యాడండి చెప్పండి. ఎక్కడ పోయాడో మాకే తెలుసు. పేపర్లో వేసుకోండి. ఏమిటి మాట్లాడుతున్నారు? మా మురళి ఏమయ్యాడో ఏమయ్యాడో చెప్పడానికి ఇదేమి ఎంక్వైరీ ఆఫీస్ కాదు. మర్యాదగా బయటకు వెళ్ళండి. ఏమిట్రా మర్యాద నీకు? మా తమ్ముడు శైలజ ప్రేమించుకున్నాను తెలుసు కూడా ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాను సిద్ధపడ్డావు. సిగ్గుందా నీకు? బైక్ స్టేషన్ ఫోన్ చేయండి. చలు వద్దు, చలు చలు ప్లీజ్, చలు ప్లీజ్ నా మాట చలు ప్లీజ్, నువ్వు చాపాలి ప్లీజ్ ప్లీజ్ చలు శైలు, ఏమిటి ఇది? ఎందుకు ఈ పని చేశావు? ఏమైందమ్మా నీకు?
నా మూలంగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో గొడవ జరిగింది. నన్ను క్షమించండి. పెళ్లి పీటల మీద తాళి కట్టించుకోవాల్సిన శైలజ ఎందుకు ఆత్మహత్య చేసుకుపోయిందో మీకు తెలుసు. మీరందరూ పెద్దవాళ్ళు. ఆడపిల్ల పుట్టగానే ఏ పేరు పెడితే బాగుంటుందని అందరిని అడుగుతారు. మంచి పేరు పెట్టే వరకు నిద్రపోరు. పుట్టినరోజు రాగానే అమ్మాయికి ఈ బొమ్మ కావాలో ఆ బొమ్మ కావాలో అని అడిగడిగి మరి కొనిస్తారు. ఎల్కేజీలో చేర్చడానికి కూడా ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ఏ స్కూల్లో చేర్చాలి, ఆ స్కూల్ మంచిదా ఈ స్కూల్ మంచిదా అని కింద మీద పడి ఆలోచిస్తారు. కానీ అమ్మాయి ఏ మనిషితో జీవించాలో, జీవితాంతం మనసుపడి జీవించాలో అది మాత్రం అమ్మాయిని పిలిచి అడగరు. ఆడపిల్ల ప్రేమించడం మీకు ఇష్టం ఉండదు. ఒకవేళ మీ మాట కాదని ప్రేమిస్తే మీ పెద్దరికాన్ని అడ్డం పెడతారు. పరువు ప్రతిష్టలు మంట కలిసిపోతాయని భయపెట్టి గొంతు నొక్కేస్తారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రేమించడం యువతరానికి ఒక అర్హత, ప్రేమించబడ్డం ఒక గౌరవం. అది మీ పెద్దలు గుర్తించే వరకు ఈ దేశంలో లేచిపోటాలు చచ్చిపోటాలు రోజు పేపర్లో వస్తూనే ఉంటాయి. మీ ఇష్ట ప్రకారమే నేను వెళ్ళిపోతున్నాను. మీ అమ్మాయి మనసులో నుంచి ఈ పందిట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. తాతగారు, ఇక్కడి నుంచి నేను ఎవరికి ఏమీ కానివాడిగా వెళ్ళిపోతున్నాను. మీరు మాత్రం నన్ను డాక్టర్ మురళిగా గుర్తించుకుంటారు కదా? తెలుసో తెలియకో మీ మనసును నొప్పించుంటే నన్ను క్షమించండి. నేనింతకు ముందు మీ దంపతులకు లవకస లాంటి పిల్లలు పుట్టాలని తమాషా కన్నాను. అది నిజం కావాలని కోరుకుంటున్నాను. బాబు, నేను చాలా అపార్థం చేసుకున్నాను. శైలు, మన ప్రేమ విషయం పెద్దవాళ్ళకి చెప్పకుండా తప్పు చేశాం. ఆ ఫలితం ఈ రోజు మన ఇద్దరం అనుభవిస్తున్నాం. నీ కోరిక ప్రకారమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. పందిట్లో పెళ్లి చెడగొట్టిన పాపం అనుకొద్దామా? పద. ఒరే వెంకట్రాముడు, వాడు వెళ్ళిపోతున్నారా? అబ్రవాణ్ణి శైలు మన బిడ్డరా. అయినా అది మంటలో పడి కాలిపోతుంటే మనం కొమ్మ దాకా వచ్చి ఆగామే కానీ దాన్ని లోపలికి వెళ్ళి ఎవ్వరూ కాపాడలేదురా. మన ప్రేమకు హత్తుందిరా, కానీ వాడి ప్రేమకి హత్తు లేదురా. అందుకే తను చచ్చిపోతానని తెలిసిన ప్రాణానికి తెగించి లోపలికి వెళ్ళి దాన్ని కాపాడట్రా. ప్రేమ అంటే ఇదేరా ప్రేమ అంటే. ఒరే, ఈ వెధవ అది చచ్చిపోతుందని తెలిసిన ఫైర్ స్టేషన్ ఫోన్ చేయమన్నట్రా. అలాంటి నీచులుగా మన బిడ్డ నుంచి పెళ్లి చేస్తా. బొంబాయి నుంచి వచ్చే 4 అక్షంతలు వేసిపో. పిచ్చి పిచ్చిగా వాగామంటే పళ్ళు రాలిపోతాయి. అది కాదండి, వాడేదో గొడవ చేయడానికి వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు. పందిట్లో పెళ్లి పీటల మీద కూర్చోవలసిన టైంలో ఈ ముసలిదేంటండి అడ్డుపుల్ల వేస్తుంది. ఇది అవధానిని నా ఇంట్లో నువ్వు కొట్టినందుకు, ఇది నువ్వు నా కూతురు గొంతు పట్టుకున్నందుకు, ఇది నువ్వింకా ఇక్కడ ఉన్నందుకు. మావయ్య గారు, ఈ పందిట్లోంచి వెళ్ళవలసింది నువ్వు, పందిట్లోకి రావలసింది మురళి. అమ్మా శైలు, పిలు అమ్మా, మురళిని పిలు. ఇదే ముహూర్తానికి ఇదే పందిట్లో మీ పెళ్లి జరిపిస్తాను.